హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో బియ్యపు పిండితో పకోడీ ఎలా వేసుకోవాలో చూసేద్దాము. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఒక బౌల్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో నలుపుకుంటూ ఉల్లిపాయలను విడదీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలన్నీ విడివిడిగా రావాలి. ఇలా మనం సాల్ట్ వేసి నలుపుకోవడం వలన ఉల్లిపాయల్లోంచి నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో 1 కప్పు బియ్యపు పిండి, 3 లేదా 4 స్పూన్లు శనగపిండి, 1/2 స్పూన్ వామ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేతిలో వేసుకొని 2 చేతులతో నలిపి పిండిలో వేసుకున్నాం అనుకోండి, పకోడీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే అక్కడక్కడ వామ్ తగులుతూ పకోడీ కూడా బాగుంటుంది. ఇంకా అందులోనే తరిగిన 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా తరిగిన కరివేపాకు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఓన్లీ బియ్యపు పిండితో పకోడీలు చేసుకున్నాం అనుకోండి, పకోడీ గట్టిగా వస్తాయి. అందుకే కొద్దిగా శనగపిండి వేసి పకోడీలు చేసుకున్నాం అనుకోండి, మరీ గట్టిగా కాకుండా పకోడీ క్రిస్పీగా వస్తాయి. ఈ పిండిలన్నీ ఉల్లిపాయల్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ నలుపుకుంటూ కలుపుకోవాలి. మనం బాగా నలుపుతూ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వలన మనం వాటర్ వేయకుండానే మిశ్రమం ముద్దగా వచ్చింది. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. అన్ని వాటర్ ఒకేసారి వేసుకున్నాం అనుకోండి, పిండి జారుగా అయిపోతుంది. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మిశ్రమాన్ని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం పకోడీలు వేయడానికి వీలుగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను పిండిని ఒకసారి పకోడీ వేయడానికి వీలుగా ఉందో లేదో చూపిస్తాను చూడండి. మనం కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని చేతితో నలుపుతూ వదులుతూ ఉన్నామంటే పకోడీలాగా పడుతుంది. సో ఈ విధంగా పిండిని మనం కలుపుకోవాలి. చూడండి, పిండి రెడీ అయింది కదా. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసి కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో లైట్గా నలుపుతూ ఆయిల్లో వదులుకోవాలి. ఈ విధంగా ఆయిల్కి సరిపడా పిండిని పకోడీలాగా వేసుకొని కాసేపు తర్వాత గెరిటితో అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఈ ఒక్కసారి ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యాయంటే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. సో దగ్గరుండి వీటిని ఫ్రై చేసుకోండి. చూడండి, పకోడీ బాగా వేగింది. ఇప్పుడు పకోడీని ఆయిల్లోంచి తీసి టిష్యూస్ పై వేసుకుందాము. ఇలా పకోడీని టిష్యూస్ పై వేసుకోవడం వలన టిష్యూస్ ఎక్స్ట్రా ఆయిల్ని పీల్చేస్తాయి. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి, కరకరలాడుతూ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా బియ్యపు పిండితో పకోడీ ఎలా చేసుకోవాలో. అంతే ఫ్రెండ్స్, చూసారే కదా బియ్యపు పిండితో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పకోడీ ఎలా చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.